అయితే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చారండి. అంటే మీరు తెలంగాణ నుంచి వెళ్ళారు కాబట్టి తెలిస్తే ఓకే, లేదంటే నేను చెప్దాం అనుకుంటున్నాను. వాలంటరీ సిస్టమ్ పెట్టారండి. 50 కుటుంబాలు కలిపి ఒక వాలంటీర్ అని. ప్రతిపక్షంలో ఏమంటారంటే ఇదంతా కూడా ఓట్లు స్టంట్, అది ఓట్లు ఎంతమంది ఉన్నాయి ఏంటి, వాళ్ళ వైసీపీ కార్యకర్తలాగా ఉంటున్నారంటే. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినానండి, వాట్ ఈస్ ద హిడెన్ ఎజెండా ఇస్ ద పాయింట్. అది ఎప్పుడు కూడా ఏ పని చేసినా మీరు ఇందాక అన్నారు, మీరు ఉంటారా లేకపోతే వెళ్తారా, నా హిడెన్ ఎజెండా ఏంటని మీరు అన్నారు. అది అంటే హిడెన్ ఎజెండా లోపల నాకు ఏదైనా సరే కెరీరిజం నా హిడెన్ ఎజెండా అయితే నేను ఏం చేస్తానంటే దీన్ని వాడుకుని వెళ్తాను. ప్రతి వ్యక్తి కూడా ఏ సిస్టమ్ పెట్టినా, మీరు ఒక డీజీపీని అపాయింట్ చేసినా, ఒక చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసినా, లేదంటే వాలంటీర్స్ని పెట్టినా, దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి, హిడెన్ ఎజెండా ఇంపార్టెంట్. చెప్పటానికి అన్ని పాలసీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అని అంటే మనకి గ్రామాల్లో పట్టు సాధించుకోవటం, ఓట్లన్నీ మన పార్టీకి వేయించుకోవటం, మళ్ళీ మనం పవర్లోకి రావటం అనేదే హిడెన్ ఎజెండా. అంతేగాని ప్రజల సేవ ఇక్కడ లేదు. రాజకీయ పార్టీల్లో మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రజాసేవ అని చెప్తారు కానీ ప్రజాసేవ కాదు. నేను అధికారంలోకి మళ్ళీ ఎలా రావాలి, ఉన్న అధికారాన్ని ఎలా, లేదా లేనప్పుడు అధికారంలో లేనప్పుడు నేను మళ్ళీ అధికారంలోకి ఎలా సాధించాలనే దృష్టితో పనిచేస్తారు. కాబట్టి ఏ చర్య చేసినా అందులో మాత్రం ఇదే ఎజెండా ఉంటుంది, హిడెన్ ఎజెండా. ఎప్పుడైతే అలా ఉంటుందో ఆ పార్టీకి చెందిన వాళ్ళే వాలంటీర్లుగా అపాయింట్ అవుతారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళే వాలంటీర్లుగా అపాయింట్ అవుతారు. అపాయింట్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏరియాలో ప్రజల్ని వివక్షపూరితంగా చూస్తారు. ఇతను తెలుగుదేశం మనిషా, వైఎస్ఆర్ మనిషా, వైసీపీ మనిషా అని చూస్తారు. చూసినప్పుడు అక్కడ ఆ ప్రజల్లో కూడా మనసు విరుగుతుంది. ఇతను వాలంటీర్ అంటే వాలంటీర్ కాదు, ఒక పార్టీ వాలంటీరు, మనల్ని వ్యతిరేకంగా, ఆ రకమైనటువంటి భావన ప్రజల్లో కలిగినప్పుడు అవి వికటిస్తాయి. అటువంటి ప్రయోగాలన్నీ ఒకసారి కాకపోతే అది ఈ 5 years కాకపోవచ్చు, నెక్స్ట్ 5 yearsకి రావచ్చు అట్లా. సో వికటిస్తుంది అలాంటివన్నీ, ఎందుకంటే అవి సదుద్దేశాలతో చేసినవి కావు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు 2.5 లక్షల కోట్లు నేను ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేశాను, అది గవర్నమెంట్ సొమ్మే, మీరు చెప్పినట్టు పార్టీ సొమ్ము కాదండి. అయితే ఈ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారంటే అండి, నువ్వు డబ్బులు సంపాదించి ఇవ్వు, ఇలాగ పంచిపెట్టడం ఏంటి అని అంటున్నారండి. అంటే కొద్దిగా మేధావులు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ డబ్బులు సంపాదించి, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా అదే చేసింది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష, నేను ఇందాక 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం చెప్పాను, అది అయింది. ఆ తర్వాత 2 రూపాయల రైస్ ఇచ్చారు, అయినా కానీ ఓడిపోయింది గవర్నమెంట్. మళ్ళీ పసుపు కుంకుమ మొన్న ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు, అయినా ఓడిపోయింది. సో దీన్ని సిస్టమ్ని ఏం చేస్తున్నారంటే నాయకులు, ఇంత ముందున్న నాయకులు ఈ డబ్బులు పంచడం అనే దాన్ని స్టడీ చేసి ఇప్పుడు ఇది ఒక పద్ధతి ప్రవేశపెట్టి, మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఉండకూడదు, విల్ఫరేజ్ ఉండకూడదు, నేను ఇచ్చిన డబ్బని తీసుకున్న వాడికి తెలియాలి, నేనే ఇచ్చా అనే అభిప్రాయం కలగజేస్తే అప్పుడు నాకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎమ్మెల్యేలకు కట్టుబడి కాదు, ఎంపీలకు కట్టుబడి కాదు, నా బొమ్మ మీద మళ్ళీ ఎలక్షన్లో రావచ్చు అనే దృష్టితో వేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థం కానిదేం కాదు, ఇది అర్థం అవుతుంది, అది మీకు కాలం చెప్తుంది అవన్నీ. సో ఏదేమైనా ఎవరేం చేసినా కానీ ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల కోసం చేయట్లా. ప్రజల్లో చాలామంది ఇంకా వెనకబడిన వాళ్ళ యొక్క బాగోగులు చూడట్లా, చూసే పద్ధతి ఇది కాదు. మీరు ఇదే కేరళలో తీసుకోండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండవు. కేరళలో 1 కోటి రూపాయలతో అతను ఎంపీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాడు. మన దగ్గర ఎంపీ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ 100 కోట్లు కావాలి. ఎంపీ అభ్యర్థి వెంటనే ఏం చేస్తాడు, ఆయన 7 నియోజకవర్గాలకి 7×5 35 లక్షల కోట్లు, లేకపోతే 7 ఏళ్ళు 50 కోట్లు ఇస్తాడు. మళ్ళీ తను ఒక 10-20 కోట్లు పెట్టుకుని పంచుకుని ఎలక్షన్లు చేసుకుంటూ పోతాడు. సో ఇదొక స్కీమ్ లాగా చేస్తారు ఇక్కడ. 50 కోట్లు పెట్టుబడి అనుకోవచ్చండి, పెట్టుబడి. అదే మీకు కేరళకి వెళ్తే 50 కోట్లతో రాష్ట్రం మొత్తం ఎలక్షన్లు చేయొచ్చు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు 4000 కోట్లతో ఎలక్షన్లు చేస్తున్నావో నీ హిడెన్ ఎజెండా ఏంటి, డైరెక్ట్ నేను రావాలి, మళ్ళీ నేను రావాలంటే మళ్ళీ నేను ఎన్నో కోట్లు సంపాదించాలి. మార్కెట్ బాగుంది కాబట్టి ట్యాక్స్లు వసూలు అవుతున్నాయి. పిల్లలందరూ కష్టపడి చదివి యుఎస్లోకి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు కాబట్టి, ఐటీ వచ్చింది కాబట్టి మనకి జిఎస్టీ పెరుగుతుంది.
మనుషుల దగ్గర పర్చేసింగ్ పవర్ పెరిగింది. ఆ. అంతేగాని ఈ ప్రభుత్వాల ప్రస్తుత ప్రభుత్వాల గొప్పతనం కాదు ట్యాక్స్ పెరిగింది. ఆ. ప్రస్తుత ప్రభుత్వాల వలన ఫ్యూచర్లో మనకి ట్యాక్స్ తగ్గొచ్చు, ఓకే. ఫ్యూచర్లో ఇబ్బందులు పాల్పడతాం. ఇప్పుడు 2 లక్షల కోట్లు మనకి ఎవ్రీ ఇయర్ ఆదాయం ఉంది ఆంధ్రప్రదేశ్లో. 2 లక్షల కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్ల ఆదాయం ఉంది. మళ్ళీ 6-7 లక్షల కోట్లు అప్పు తీసుకుంటున్నారు, 16 లక్షల కోట్లు. ఈ 16 లక్షల కోట్లలో 2.5 లక్షల కోట్లు పంచడం గొప్ప విషయం ఏం కాదు. అంటే జేబులో డబ్బులు ఏం కావు. దీనికంతా కలిపి ఆఫీసర్లు కూర్చొని లెక్కలేసి రోజు తెల్లారులేస్తే వాళ్ళకి వార్ రూమ్ లాగా పెట్టుకుంటారు. ఎట్లొస్తాయి డబ్బులు ఎట్లొస్తాయని పోగు చేసి పంచుతూ ఉంటారు. ఇది గొప్ప విషయం ఏం కాదు. ఇది ప్రజలకు ఈసారికి అర్థం కాకపోయినా తర్వాతైనా అర్థమవుతుంది. సో పెద్ద సమస్య లేదు. కానీ నేను అనేది ఏమంటే, ఒక వ్యక్తికి తన అధికారం కోసం వ్యవస్థను మొత్తం నాశనం చేయటం వల్ల ఏం సాధిస్తున్నారు ఈ నాయకులు? ముఖ్యమంత్రులుగా ఉండే వ్యక్తులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక నిజాయితీ నిబద్ధత ఉండాలి. నేనేదో ముఖ్యమంత్రిని కదా అని చెప్పి నా ఇష్టం వచ్చింది చేస్తా, యథేచ్ఛగా చేస్తా, మీరంతా పడి ఉండండి అంటే మనం ఇక్కడ చూసాం ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది తెలంగాణలో